అప్పటి వరకు వైట్ రోజ్ విత్ బ్లడ్ దొరికిన ప్లేసెస్ అన్ని ట్రేస్ చేయగా అది ఒక సర్కిల్ కింద ఏర్పడుతుంది. అదే ఉపిర్, ద బ్లడ్ సర్కిల్. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ ఏరియా మొత్తం ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. కానీ ఎలాంటి ఎవిడెన్స్, క్రిమినల్ ట్రేసెస్ దొరకవు. దానివల్ల ఇన్స్పెక్టర్ భార్గవ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఒక చీకటి గదిలో తను ఏమీ చేయలేననుకొని తాగుతూ కూర్చుంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ విశేష్ తన ఇంటికి వస్తాడు. జరిగిన విషయం ఇన్స్పెక్టర్ భార్గవ్ విశేష్కి మొత్తం చెబుతాడు. విశేష్ ఒక సైంటిస్ట్. జరిగిన విషయం విన్నాక విశేష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచిస్తాడు. అంతలోనే తనకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటి వరకు క్రైమ్స్ జరిగిన ప్లేసెస్లో చిన్నపిల్లలు ప్రోటోటైప్స్ పెడదామని సలహా ఇస్తాడు. ప్రోటోటైప్స్ ఇది చూస్తానికి మనుషుల్లాగా ఉంటాయి తప్ప మనుషులు కాదు. క్రైమ్స్ అన్ని నైట్ టైమే జరుగుతాం వల్ల ప్రోటోటైప్స్ అన్ని నైట్ టైమే ప్లేస్ చేస్తారు. ఇన్స్పెక్టర్ భార్గవ్ అనుకున్న ఒక బ్లడ్ సర్కిల్లో ప్రోటోటైప్స్ అన్ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సెంటర్లో పెట్టి వాటికి అలారమ్స్ పెడతారు. ఆ అలారమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అంతలోనే ఒక అలారం మోగుతుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ పరిగెట్టుకుంటూ అలారం చోటుకి వెళ్తాడు. ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనే ఒక సీరియల్ కిల్లరా? నెక్స్ట్ టైం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి, మా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.